నాన్నగారు ఏమనేవారు, నిన్ను చూసి గర్వపడేవారు? చాలా 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 గర్వపడేవాళ్ళు. ఆమ్, ఎక్కడ కూడా అంటే డౌన్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా కాంపిటీషన్కి వెళ్ళి ఏదైనా నాకు ప్రైజ్ మిస్ అయింది అంటే ఫస్ట్ ప్రైజ్ రావాల్సింది థర్డ్ ప్రైజ్ వచ్చింది అనుకోండి, ఎప్పుడు డౌన్ చేసేవాళ్ళు కాదు. యూ హ్యావ్ ఏ నెక్స్ట్ ఛాన్స్ టు గో, అంతే. ఇది వచ్చిందని దిగులు పడకు అని అలా వెన్ను తట్టి ప్రోత్సహించేవాళ్ళు. గ్రేట్ అమ్మా. ఇప్పుడు అక్కడి నుంచి నువ్వు మీ అమ్మగారి పాత్ర ఏమైనా ఉండేదా నీ డాన్స్లో అసలు? చాలా అక్క. ఇప్పుడు ఫాదర్ నేర్పిస్తారు మేకప్, ఇప్పుడు హెయిర్ స్టైల్ కానివ్వండి, ఇదంతా చెయ్యాలి అంటే మేకప్ మెన్స్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనకి మేకప్ మెన్స్ దొరకరక్క. అండ్ ఏంటంటే వాళ్ళకి ఎఫర్ట్ చేసే మనీ కూడా అంత మేము ఎఫర్ట్ చేసుకునేంత ఇది ఉండేది కాదనమాట. సో మమ్మీ ఏంటంటే తను ఇది ఎలా చేస్తారు, హెయిర్ స్టైల్ ఎలా చేస్తారు అంతా కూడా అలా నేర్చుకొని, మేకప్ కూడా అక్కడికి అమ్మ డాడీ ఇద్దరు. ఒక్కొక్కసారి అంటే డాడీకి ల్యాబ్ ఉండేదన్నమాట, మెడికల్ ల్యాబ్ అప్పట్లో. డాడీ ఇంకా దీంట్లో బిజీ అయితే అమ్మనే తీసుకెళ్లేవాళ్ళు నన్ను ప్రోగ్రామ్స్కి.